హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే బజాజ్ కంపెనీ నుంచి, బజాజ్ మోటార్ సైకిల్ నుంచి సిఎన్జి మోటార్ సైకిల్ అయితే మార్కెట్లో రాబోతుంది. సో వరల్డ్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్. ఈ సిఎన్జి మోటార్ సైకిల్ ముందుగా 3 డేట్లు అని చెప్పారు. ఈ సంవత్సరం మార్చ్లో రిలీజ్ చేస్తామని చెప్పారు, జూన్లో అని చెప్పారు. ఇప్పుడు జూలైకి షిఫ్ట్ అయింది. జూలై ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం అంటే నితిన్ గడ్కరీ గారు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. జూలై ఫస్ట్ వీక్లో అయితే ఈ సిఎన్జి మోటార్ సైకిల్ని రిలీజ్ చేస్తాం. వరల్డ్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్ ఇది. అలాగే బజాజ్ కంపెనీలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా బజాజ్ కంపెనీలో ముందుంటుంది. ముందుగా బజాజ్ నుంచి మనకి కొన్ని సంవత్సరాల క్రితం బజాజ్ చాతక్ అయితే ఉంది. ఆ చాతక్ చాలా సక్సెస్ఫుల్ మోడల్, చాలా మందికి తెలుసు బజాజ్ చాతక్ గురించి. ఎంత సక్సెస్ఫుల్ మోడల్, ఎంతలాగా వైబ్ అయితే క్రియేట్ చేసిందో. అలాగే తర్వాత అన్ని మోటార్ సైకిల్లో స్పోక్స్ వీల్స్ అయితే ఉండేవి. అంటే అన్ని కంపెనీలకి ఓసల్ చక్రాలు అయితే ఉండేవి. తర్వాత బజాజ్ కంపెనీ కస్టమర్కి అనుగుణంగా కస్టమైజ్ చేసి క్యాస్ట్ వీల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మ్యాగీ వీల్ ముందు మ్యాగీ వీల్ క్యాస్ట్ వీల్ అయితే వచ్చింది. ముందు బజాజ్ కంపెనీ నుంచే స్టార్ట్ అయింది. అలాగే కస్టమర్కి అనుగుణంగా కస్టమైజ్ చేసుకుంటూ వెహికల్ కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వస్తుంది బజాజ్ కంపెనీ. అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మార్కెట్లోకి సిఎన్జి మోటార్ సైకిల్ని తీసుకురాబోతుంది. దగ్గర ఇది ఒక 4 years 5 years నుంచి దీని మీద రీసెర్చ్ అయితే జరుగుతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. జూలై ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తామని, పూణేలో రిలీజ్ చేస్తామని, నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ముందుగా మీ క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సిఎన్జి వెహికల్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మనం ఇప్పటివరకు ఈ సిఎన్జి వెహికల్స్ వచ్చి క్యాబ్స్లోను అలాగే కార్స్లోనూ చూసాం. గ్యాస్ సిఎన్జి అంటే గ్యాస్ మీకు తెలుసు. ఈ గ్యాస్ సిలిండర్ ఏం చేస్తామంటే, మన కారు బ్యాక్ సైడ్ సిలిండర్ని అయితే ఫిట్ చేస్తారు. అంటే సిఎన్జి ఇంజిన్ కన్వర్ట్ చేసినప్పుడు ఫిట్ చేస్తారు. పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సిఎన్జి సిలిండర్ ఎక్కడ బైక్లో ఫిట్ చేస్తారని చెప్పేసి పెద్ద క్వశ్చన్ ఉంది అందరికీ. యాక్చువల్గా ఈ బైక్ సంబంధించి అఫీషియల్గా పిక్చర్స్ అయితే రిలీజ్ చేయలేదు. కొద్దిగా చిన్న పిక్చర్స్ ఏదో మన స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ గురించి అలాగే పిక్చర్స్ అయితే రిలీజ్ చేయలేదు. సిఎన్జి బైక్ రిలీజ్ చేస్తున్నాం, కాకపోతే ఇది మోటార్ సైకిల్ అని చెప్తున్నారు, బైక్ అని చెప్తున్నారు, స్కూటీ అయితే ఏం చెప్పట్లేదు. ఈ ట్యాంక్ ఎక్కడ ఫిట్ చేస్తారని చాలా మంది డౌట్ ఉంది. సో ఏంటంటే, రీసెంట్గా కొన్ని తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడే ఈ గ్యాస్ ట్యాంక్ని అయితే ఫిట్ చేస్తామని చెప్తున్నారు. ఈ సిఎన్జి ట్యాంక్ని ఫిట్ చేస్తామని చెప్తున్నారు. మనకి పెట్రోల్ ట్యాంకులు అయితే ఇంచుమించు 15 లీటర్లు 10 లీటర్లు 12 లీటర్లు అలాగా సీసీని బట్టి ట్యాంక్ కెపాసిటీలు అయితే మారుతున్నాయి. ఈ గ్యాస్ వచ్చి మినిమం 3 కేజీల నుంచి 4 కేజీలు వరకు పడుతుందని చెప్తున్నారు. మనకు పెట్రోల్ అయితే లీటర్లో తీసుకుంటాం, గ్యాస్ అయితే కేజీల్లో తీసుకోవాలి, కేజీల్లో కూడా కొనుక్కోవాలి, కేజీల్లోనే ఫిల్ చేసుకోవాలి. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, గ్యాస్ మనకు మార్కెట్లో 70 రూపాయలు దొరికిస్తుంది. అదే పెట్రోల్ అయితే 110, 112. తెలంగాణ, ఆంధ్రాకి 2 రూపాయలు 3 రూపాయలు వేరియేషన్ అయితే ఉంది. అలాగే 110, 112 రూపాయలు, గ్యాస్ అయితే 70 రూపాయలు. అలాగే మనం ఒక బైక్ అయితే వాడుతున్నట్లయితే 125cc వాడుతున్నట్లయితే మినిమం మనకి పెట్రోల్కి నెలకు వచ్చి 3,000, 3,500 కావాలి. అలాగే గ్యాస్ వచ్చి మనం 3 లీటర్ల ట్యాంక్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 కేజీల ట్యాంక్ అనుకుందాం. ఈ 3 కేజీల ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసుకుంటే దగ్గర మనం ఒక 200 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళొచ్చు, ఈజీగా మనం నడిపించవచ్చు. అదేవిధంగా మనకి నెలకి 3,000, 3,500 ఖర్చు అయ్యేది మనకు 1,500, 1,600 అయిపోతుంది. ఒకసారి ఫిల్ చేయించుకుంటే ఒక నెలకే 2 సార్లు 3 సార్లు అంటే మనకు తిరుగుడు బట్టి ఎన్నిసార్లు ఫిల్ చేసుకోవాలో అది మనకు ఐడియా ఉంటుంది. ఎన్ని రోజులు ఎక్కడ వరకు తిరుగుతామో, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతామో మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి నెలకి 1,500, 1,600 అయిపోతుంది. ఇంచుమించు నెలకి 3,500 పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు అయితే. అదేవిధంగా ఇప్పుడు సిఎన్జి వెహికల్ మెయిన్గా మార్కెట్లోకి తీసుకురావడం మెయిన్ కారణం ఏంటంటే, పొల్యూషన్ తగ్గించడానికి. ఈ పెట్రోల్ వల్ల అయితే చాలా పొల్యూషన్ అయితే ఎక్కువ వస్తుంది. అదే మన సైలెన్సర్ నుంచి వచ్చే కార్బన్ ఆక్సైడ్ కానీ, హైడ్రోనిక్ కార్బన్ ఆక్సైడ్, అలాగే నైట్రాక్స్ ఇలా చాలా ఎక్కువ వస్తుంది. అదే ఈ సిఎన్జిని అయితే హాట్ గ్యాసెస్ నుంచి వచ్చే సల్ఫర్ కానీ, మోనాక్సైడ్ కానీ చాలా తక్కువ వస్తుందని చెప్పి ఆలోచనతో గవర్నమెంట్ ఈ సిఎన్జి వెహికల్ని అయితే ముందుగా ట్రయల్ పర్పస్ ఈ బజాజ్ కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ ఫస్ట్ సిఎన్జి బైక్ ఇది. ఈ బైక్ వల్ల మనకి పెట్రోల్ వల్ల యూసేజ్ ఉంటుంది, అంటే మనకి మనీ సేవ్ అవుతుంది, తర్వాత టైం సేవ్ అవుతుంది. తర్వాత ఏంటంటే, బైక్ పరంగా ఇంజన్ పరంగా మనకి మెయింటెనెన్స్ కూడా తక్కువ. పెట్రోల్ ఇంజన్ కున్నంత ఎక్కువ కాకుండా ఇందులో చాలా తక్కువ అవుతుంది. ఇంజన్ సైడ్ కూడా మనకి మెయింటెనెన్స్ సైడ్.
అదేవిధంగా ఈ పొల్యూషన్ గురించి, తర్వాత ఇంకా ఫ్యూయల్ కన్జప్షన్ గురించి ఇవన్నీ మార్కెట్లో ఉండే కాంపిటీషన్ బట్టి బజాజ్ కంపెనీ ఈ సిఎన్జి వెహికల్ మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఈ సిఎన్జి బైక్ ఈ నెల 5-6 తారీఖుల్లో అయితే రిలీజ్ చేస్తారు. పూణేలో రిలీజ్ అయిన తర్వాత మన ఆల్ ఓవర్ ఇండియా కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుద్ది, అంటే లాంచింగ్ అయితే జరుగుద్ది. పూణేలో ముందు లాంచ్ అవుతుంది, తర్వాత అన్ని చోట్లకి బైక్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఈ సిఎన్జి సంబంధించి వీడియో కూడా తీసి మన ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా ఈ సిఎన్జి బైక్ సంబంధించి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ముందు బజాజ్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి మోటార్ సైకిల్లోనే వస్తుందని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఏంటంటే అది రిలీజ్ అయ్యే వరకు కూడా తెలియదు ఆ డిజైన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. రిలీజ్ అయితే చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ అఫీషియల్గా అయితే చెప్పట్లేదు. ఏదో టెక్స్ట్ రూపంలో ఏదో మన అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు కానీ పిక్చర్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. అందరూ అనేది ఏంటంటే బైక్నే రిలీజ్ చేస్తున్నారు, 125cc పైనే ఉంటుందని చెప్తున్నారు. స్కూటీ డిజైనా లేకపోతే మోటార్ సైకిల్ డిజైన్ అనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. కాకపోతే 100% అనౌన్స్మెంట్ ఏంటంటే చెప్పేది ఏంటంటే అందరూ తెలిసే టాక్ ఏంటంటే మోటార్ సైకిల్ డిజైన్లోనే వస్తుందని చెప్తున్నారు. సో సిఎన్జి వెహికల్ మీద మీ అభిప్రాయం అంటే మీ మనసులో ఏం డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే రేట్ అయితే 1 lakh పైన ఉందని చెప్తున్నారు. ఈ రేటు విషయంలో కూడా మీ మనసులో ఏముంది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మనకి సిఎన్జి వెహికల్ రావడం వల్ల యూజ్ ఉందా అది కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.